శ్రీమాత్రే నమః. అమ్మదాయితో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. శ్యామల నవరాత్రుల్లో అప్పుడే 4వ రోజు శుక్ల చవితి తిథి ఈరోజు అమ్మవారి పూజలు అందుకున్నారు. అమ్మ పూజ జరిగింది. 4వ రోజున ఇవ్వండి మా బుజ్జి శ్యామలాదేవిని చూసేయండి. కుంకుమ పూజ కూడా జరిగింది ఇప్పుడే. 4వ రోజున ఈరోజు అమ్మని హసంతిక శ్యామలాదేవిగా పూజిస్తారండి. 16 షోడశనామాలతో పాదపూజ కూడా అయిపోయిందండి శ్యామలాదేవికి. హసంతిక శ్యామల ఎవరో కాదండి, శ్యామలాదేవిలో ఒక చిన్న స్వరూపము. అంటే ఈ హసంతికాదేవికి ఎర్రటి వస్త్రాలంటే చాలా ఇష్టం అంట. ఎర్రపు చీర కట్టుకుని అమ్మ తిరుగుతారు. హసంతిక అమ్మవారు శ్యామలాదేవిలో ఒక భాగం అండి. అంటే మనం విద్య నేర్చుకుందాం అనుకుంటాం, చదువుకుందాం అనుకున్నప్పుడు ఎన్నో ఆటంకాలు చాలామంది ఆపడానికి, లేదు వేరే విషయాల వల్ల మనము విద్యని పక్కమదారిలోకి వెళ్ళి హసంతిక అమ్మవారు ముఖ్యంగా చదువుని కాపాడతారండి. విద్య నేర్చుకోకుండా పక్క దారుల్లోకి వెళ్ళిపోయే వాళ్ళని మంచి మార్గంలోకి తెచ్చుకుని వస్తారు. ఈవిడ శ్యామలాదేవిలో ఒక భాగము. విద్యని రక్షిస్తారండి. శ్యామలాదేవికి చాలా సేవలు చేస్తారంట హసంతిక అమ్మవారు. చాలా సహాయం చేస్తారు. విద్యని కాపాడడం అంటే చిన్న విషయం కాదు కదండి. అందరూ చదువుకునేటట్టు చేసే ఆవిడే హసంతిక అంట. శ్యామలాదేవికి ఎల్లవేళలా వెనకాతలే ఉండి సహాయం పడతారండి. అమ్మవారు చక్కగా ఎరుపు చీరలో ఈరోజు మనకి దర్శనం ఇస్తున్నారు. అమ్మవారు పూల జడలో చక్కగా నిండు ముత్తైదు వచ్చి అట్లా నించుని మనని ఆశీర్వదిస్తున్నట్టు, మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా, మన పిల్లలకి కానీ మన ఇంట్లో వాళ్ళకి, మన ఇంట్లో ఉన్న విద్య ఎక్కడికి వెళ్లకుండా మన నాలుక మీదే సరస్వతీదేవి ఎప్పుడూ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఆ హసంతికాదేవి మనందరినీ కాపాడాలండి. రేపు 3 ఫిబ్రవరి వసంత పంచమి అండి. తప్పకుండా అందరూ పూజ చేసుకోండి. రేపు ఉదయం తెల్లవారుజామునే నేను పూజా వీడియో, శ్యామలాదేవికి మూలమంత్రంతో పూజా వీడియో ఎలా చేసుకోవాలో నేను పెడతానండి. మీకు కుదిరితే తప్పకుండా పూజించుకోండి. అలా ఆ వీడియోని ఉపయోగించుకుని చాలా చాలా మంచిది. అమ్మవారి పూల జడ చూడండి ఎంత బాగున్నదో, ఎంత ముద్దుగుందో. బంగారు ముద్దు గుమ్మలా ఉన్నారు మా హసంతిక శ్యామలాదేవి. మనందరినీ కూడా అమ్మవారు కాపాడాలి. మంచి ఆరోగ్యము, మంచి అన్యోన్యత మన కుటుంబ సభ్యులతో ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ శ్యామలాంబికాదేవి నమో నమః.